నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూద్దాం. వెలుగుల పండగ వేళ విషాదం. పార్సల్లో పేలుడుతో ఉలుక్కుపడ్డ మన్యం. పార్వతీపురం పట్టణం ఒక్కసారిగా ఉలుక్కుపడింది. భారీ శబ్దం. కళ్ళు మూసి తెరిచేలోపే పలువురు శరీరం నుంచి రక్తం చెమ్మడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆదివారం పార్సల్ పేలుడు దాటికి 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు చోదకుడు రవి, కలాసి, రెడ్డి రమేష్, తోపుడు రిక్షా కార్మికుడు సుందర్రావు, క్యాబ్ డ్రైవర్ కింతల్ రమేష్ గాయపడగా మెరుగైన చికిత్స కోసం విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. పార్వతీపురం విస్ఫోట ఘటానికి కారణమైన పేలుడు పదార్థాలు ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా విజయనగరం నుంచి రవాణా చేశారు. నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ నిర్వహిస్తున్న రవీంద్ర అనే వ్యక్తి వీటిని బుక్ చేసినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. ఈయన రోజు సుమారు 20 పార్సల్ వరకు ఆర్టీసీ ద్వారానే రవాణా చేస్తారు. ఫ్యాన్సీ సామగ్రిని బుక్ చేశారని, అందుకే అనుమానం కలగలేదని వెల్లడిస్తూ ఉన్నారు. రవీందర్ ఆధారు, ఫోన్ నెంబర్తో పాటు ఇతర వివరాలు తమ దగ్గర నిశ్చితం చేశామని కార్గో అధికారి రాజు చెప్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. పార్వతీపురం పార్సల్ తీసుకోవాల్సిన వ్యక్తి పేరు కుమార్గా ఉంది. అతను ఫోన్ నెంబర్ ఆధారంగా పరిశీలిస్తే కుమరాడ మండలం నిమ్మలపాడుకు చెందిన వ్యక్తి అని తేలింది. తనకు పార్సల్కు ఎటువంటి సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. మరోవైపు సరుకు పంపించిన వ్యక్తి, అందుకోవాల్సిన వ్యక్తి పేరు ఉన్న 2 చరవాణి నెంబర్లు ఒకరి పేరుతోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పేలుడు జరిగిన స్థలం వద్ద పోలీసుల పరిశీలనలో బాంబులు తయారు చేయడానికి ఉపయోగించిన రాళ్లు, పురులు లభించాయి. దీపావళి సందర్భంగా గోడ టపాసులు తయారు చేసి పేలుస్తారు. ఇవి గోడకు కొడితే పేలి శబ్దం వస్తుంది. ఇందులో చిన్న రవ్వ లాంటి రాళ్ళు వాడతారు. కానీ ఘటనా స్థలం వద్ద లభించిన రాళ్ళ పరిమాణం అందులో భిన్నమైనవిగా కనిపిస్తూ ఉన్నాయి. అంత పెద్దవి ఉపయోగించి తయారు చేసినవి నాటు బాంబులేమోనని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. విజయనగరం పార్సల్ బుక్ చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు కారణమైన పదార్థాలు స్థానికంగా తయారు చేసినట్టుగా భావిస్తూ ఉన్నారు. వన్య ప్రాణాలను వేటాడేందుకు కూడా ఇటువంటి బాంబులే వాడుతూ ఉంటారు. వాటి కోసం కొనుగోలు చేశారా, మరి ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభమై సుమారు 6 ఏళ్ళు అవుతుంది. ఆదాయం కూడా భారీగానే వస్తుంది. భద్రత విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మత్తు, పేలుడు పదార్థాలు, నిషేధిత వస్తువులు గుర్తించే పరికరాలు ఎప్పటికీ లేవు. బుకింగ్ చేసుకుంటున్న వ్యక్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్తో పాటు ఆధార్ కార్డు తీసుకుంటాం. వస్తువు విలువ, బరువు సూచన తర్వాత కంప్యూటర్ ద్వారా బుకింగ్ ద్వారాని ఫోటో కూడా అప్లోడ్ చేస్తాం. 5,000 లోపు పార్సల్ లోపు బిల్లు చూపించిన అవసరం లేదు. అంతకు మించితే లోపల వస్తువులు బిల్లు చూపించాలంటే ఇక్కడ రాజు చెప్తూ ఉన్నారు, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. అయితే ప్రధానంగా చూస్తూ ఉన్నాం క్షతగాత్రుడు రవి, బస్ డ్రైవర్ చూస్తూ ఉన్నాం. స్క్రీన్పై గాయపడి వినిపిస్తున్న రమేష్ చూస్తూ ఉన్నాం. తీవ్రంగా గాయపడ్డ రెడ్డి రమేష్ చూస్తూ ఉన్నాం. ఒక్కసారి పార్సల్తో పేలుడుతో ఉలుక్కుపడ్డ మన్యం మనం చూస్తున్నాం. పార్సల్ కేంద్రం వద్ద విచారిస్తున్నాం. పోలీసులు అయితే మనం స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. పండగ వేళ విషాదం. పండగ వేళ ఏమో మనం అందరం కూడా చిన్నపాటి అందరూ కూడా చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడాను దీపావళి వచ్చింది అని అంటే చాలు ఈ పండుగనే కాదు ఏ పండుగ చూసినా సరే కుటుంబ సమేతంగా మొత్తం పండుగ శుభపరిణామం ఎక్కడ చూసినా సరే శుభసూచకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మన్యంలో అయితే మాత్రము నిజంగా కొన్ని కుటుంబాలు అయితే మాత్రము చిదిమేసింది, చీకట్లోకి తోసేసింది అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. నిన్న జరిగిన ఘటనలో మన్యంలో అయితే మాత్రము ఎవరో చేసిన తప్పుకి ఎవరో అభాగ్యులు, వాళ్ళు కూలీనాలు చేసుకున్న వాళ్ళు, ఒక బస్సు డ్రైవర్, అలాగే ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇక్కడ పార్సల్ దగ్గర అయితే మాత్రం ఇంత ప్రమాదకరం జరగడానికి ఎవరి యొక్క ఇక్కడ అలసత్వం అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకరేమో బుకింగ్ చేసుకున్నారు కార్గో సేవల ద్వారా. ఈ కార్గో సేవలు చేసిన వ్యక్తి ఈ విధంగా తప్పుడు సమాచారంతో ఎందుకు తీసుకువచ్చారు, అసలు దేనికి సంబంధించిందని పోలీసు దర్యాప్తులు అయితే మాత్రం తేలనున్నాయి. అయితే ఈ పోలీసు దర్యాప్తులో తేలుతూ ఉన్నప్పటికీ కూడా కానీ బాధితులు ఒకరు, బాధ్యులు ఒకరు, తీసుకున్నవారు వేరొకరు. ఇవన్నీ సరే ఏం జరిగినా సరే అధికారులు అయితే మాత్రము ఎందుకు ఇక్కడ పూర్తిగా ఎందుకు నిఘా పెట్టలేకపోయారు, ఎందుకు ఈ నిఘా ఈ కార్గో సేవలు అయితే మాత్రము పూర్తి క్షేత్రస్థాయిలో ఎవరి అడ్రస్కి వస్తున్నాయి, ఎవరు ఈ వస్తువులు తీసుకొస్తూ ఉన్నారు, ఎవరి ఫోన్ నెంబర్లు, అసలు ఆ వస్తువులు ఏముంటాయి, పార్సల్ అనగానే ఆర్టీసీ బస్సులు అసలు ఇలాంటివి తేకూడదనే విషయం
అందరికీ తెలిసినప్పుడు కూడాను ఎందుకు ఈ చిన్న చిన్న కానుకల కోసం అనేది తప్పుదాల వల్ల ఇక్కడ చిన్న చిన్న కుటుంబాలు ఇవన్నీ కూడా చిదిమేస్తూ ఉంటే ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు? స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. పాప అన్యం పుణ్యం తెలియని ఇక్కడ వ్యక్తులు అయితే మాత్రము ప్రధానంగా చూస్తున్నాము. ఇక్కడ డ్రైవర్ అవనియండి, ఇక్కడ గాయపడిన వినిపిస్తున్న బాధితులు అవనియండి, ఇక్కడ కష్టపడుతూ ఉంటున్న రెడ్డి రమేష్ అవనియండి, వీళ్ళందరూ కూడాను దీనికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేకపోయినా సరే ప్రకృతి పగపట్టిందా, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల అధికారులు నివృత్తం చేయలేకపోవడంతో ఎవరికి అసలు సంబంధం లేని వ్యక్తులు ఈరోజు కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలు పడిపోయాయి. ఇప్పుడు వీళ్ళ యొక్క కుటుంబాలు చెమ్మ చీకటిగా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తే దీన్ని పూర్తిగా బాధ్యులైన వారు హ్యాపీగా ఉన్నారు. పాపం ఏ అన్యం పుణ్యం తెలియని వారు అయితే మాత్రం ఈరోజు చెమ్మ చీకటిలోనికి ఆ కుటుంబాలు వెలిగిపోతూ ఉన్నట్టుగా చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక ప్రధాన చూద్దాం. ఇంట్లోనే ఉన్నట్లే మరమ్మతుల అనంతరం గర్భంలో భవనంగా బీసీ వసతి గృహాల్లో చూస్తూ ఉన్నాం. విద్యార్థులు హాయిగా నిద్రించడానికి పరుపులు, తాగేందుకు రక్షిత నీరు, దోమలు కొట్టుకుంటే కిటికీలకు మెස්සలు, మరుగుదొడ్లకు తలుపులు, ఇది వసతి గృహాల్లో మారుతున్న పరిస్థితులు. గత ప్రభుత్వం బాలల వసతి గృహాల వైపే కన్నెత్తి కూడా చూడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించింది. తొలి దశలో ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో కేంద్రాలు కల్పించవలసిన సౌకర్యాలపై ప్రభుత్వం సర్వే చేయించింది. అధికారులు నివేదిక ఆధారంగా జిల్లాలో 23 ఎస్సీ వసతి గృహాలకు 4.67 కోట్లు, 20 బీసీ వసతి గృహాలకు 60 లక్షలు కేటాయించింది. ఆయా నిధులతో విద్యుత్తు, భవనాలకు మరామతులు, మరుగుదొడ్లు, వంటగదులు, కిటికీలు, తలుపులు ఇలా ప్రతి ఒక్కటి మార్పు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 95% పనులు పూర్తి చేసినట్టుగా బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారులు సుధారాణి వెంకటేశ్వర్లు తెలిపారు. అద్దె భవనంలో నడుస్తూ ఉన్న కొంతమంది ఇబ్బందులు ఉన్నాయని వాటిని మార్పు చేయాలని యజమానులు చెప్తూ ఉన్నామని తెలుస్తూ ఉంది. జిల్లాలో 30 వసతి గృహాల్లో 2550 మంది విద్యార్థులు ఉన్నారు. పిఎం అజయ్ పథకంలో భాగంగా కొత్త భవన నిర్మాణాలకి గజపతినగరం, ఎస్కోట బాలికల కేంద్రాలకు 6 కోట్లు పంపారు. కూటమి ప్రభుత్వం రాగానే 23 వసతి గృహాల్లో మరామతులకు 4.67 కోట్లు మంజూరు చేసింది. ఆయా నిధులతో తెల్ల వసతి గృహం మినహా మిగిలిన చోట్ల మరామతులు చేపట్టారు. రక్షిత నీటికి RO ప్లాంట్లు ఏర్పాటు చేశారు. తెల్లం, రామద్రాపురం, బొబ్బిలి భవనాల కోసం 9 కోట్లతో పంపిణీ ప్రతిపాదనలు ఆమోదం రావాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 51 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో పిరిడి, విజయనగరం, గంట్యాడ, అలుగోలు, జొన్నవలస, భోగాపురం ప్రాంతాల్లో నూతన భవనాల కోసం 3 కోట్లతో ప్రతిపాదన పంపారు. పరిపాలన ఆమోదం రావాల్సి ఉంది. విజయనగరం, జొన్నవలసలో వసతి కేంద్రాల కోసం ఇటీవల ఎమ్మెల్యే నిధుల నుంచి 4 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. మరో 20 వసతి గృహాల్లో మరమ్మతుల కోసం 60 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితో 19 చోట్ల పనులు పూర్తి చేసినట్టుగా తెలుస్తూనే ఉంది. జిల్లాలో బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులకు కాటుక, బొట్టు, సబ్బు, నూనె తదితరులకు అవసరమైన కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు దఫాలుగా విడుదల చేసింది. మెనూ ప్రకారం భోజనం అందించేందుకు ఆగస్టు వరకు నిధులు వచ్చాయి. రక్షిత నీరు అందేలా మన స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. మరామతుల అనంతరం గర్భంలో భవనం అందంగా చూస్తూ ఉన్నాం. బీసీ వసతి గృహాల్లో మనం పరుపులు కూడా మనం చూస్తూ ఉన్నాం. తొలి దశలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో కల్పించిన సౌకర్యాలపై అయితే మాత్రము కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ యొక్క పిల్లలైతే మాత్రం దూర ప్రాంతాల నుండి, గిరిజన ప్రాంతాల నుంచి, మైనార్టీలు అయితే మాత్రం చదువుకోవడానికి వస్తారు. చదవాలనే ఆలోచన, ఆశతో ఇక్కడ వస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వసతులు కల్పించవలసిన బాధ్యత అధికారులదే. కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. మరమ్మతుల అనంతరం గర్భంలో భవనం ఎంత అందంగా అయితే తీర్చిదిద్దారో ఇలా ఉండాలి. ప్రతి దగ్గర కూడా ఒక దగ్గర ఏదో ఒకటి చేసేసి మిగతా వాటిని యొక్క జీవితాలు ఒకటో అరా కూర చేసేస్తే మిగతా అందరూ కూడా ఆనందంగా ఉన్నారు, అందంగా ఉన్నాయి అనుకుంటే మాత్రము చాలా తప్పే. కాబట్టి ఈ విద్యకి ప్రాధాన్యంగా ప్రథమంగా అయితే మాత్రము ఎప్పుడైతే మనం అక్కడ స్వేచ్ఛగా, స్వచ్ఛంగా అక్కడ భవనాలు కానీ, అక్కడ వాళ్ళు పడుకుంటున్న యొక్క గదులు కానీ, వాళ్ళు తింటున్న తిండి కానీ, వాళ్ళు వాడుతున్న నీరు కానీ ఇవన్నీ కూడాను ఎప్పుడైతే బాగుంటుందో వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారో చదువు అనేది కూడాను మనశ్శాంతిగా చదువుతారు. కాబట్టి అధికారులు ఈ ఒక్కటనే కాదు, ఇంకా ప్రతిపాదనలు ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడాను ఇప్పటికీ కూడా చాలా వరకు అయితే శిథిలావస్థ భవనాల్లోనూ, అద్దె ఇంటుల్లోనే ఉంటున్నారు. కాబట్టి వీళ్ళకి కావలసిన పునరావాసం, కావలసిన వసతులు, కావలసిన హక్కులకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడాను వాళ్ళకి ఇవ్వవలసిందేనని అని ఇక్కడ అధికారులు చెప్తూ, అధికారులు అయితే మాత్రం తెలుసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రులు అయితే మాత్రము ఎప్పుడు ఉన్న ఒకదానికే కాదు మిగతావన్నీ కూడాను పిల్లలు ఎక్కడ మనం చదువుతామంటే ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ హాస్టల్లో ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రతి ఒక్కరు కూడాను ఉన్నత విదేశీ, స్వదేశీ, వ్యాపార, రాజకీయ అన్ని రంగాల్లో కూడాను ఉన్న వాళ్ళందరూ కూడాను ఇలాంటి యొక్క ప్రభుత్వ రంగాల నుంచి వస్తూ ఉన్నప్పుడు ఒక
కింద స్థాయి మనుగడ నుంచే వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడాను రాబోతున్న భవిష్యత్తు తరాల్లో కూడాను వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. మళ్ళీ మన తరం తర్వాత కూడా ఇంతకంటే మంచి యొక్క భావితరాలకి ఇవ్వాలని ఆలోచన కూడా పుడుతుంది. కాబట్టి ఇప్పుడు చదువుతున్న విద్యార్థులందరూ కూడా వసతి గృహాల్లో ఇంకా మంచి యొక్క సదుపాయాలు చేస్తే రాబోతున్న రోజుల్లో దేశ అభివృద్ధి కూడా వాళ్ళు ఉపయోగపడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.